కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే మహావీరుల రథాలపై కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలు ఉండేవి. వీటికి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, దైవ అనుగ్రహం వంటి విషయాలతో సంబంధం ఉంటుంది. అయితే కురుక్షేత్ర యుద్ధంలో కొందరు యోధులు వారి రథాలపై వాడిన చిహ్నాలు ఇవే. మొదటిగా భీష్ముడు తన రథంపై వాడిన చిహ్నం వృషభం. ఇది ధైర్యం, అస్తిత్వం, ధర్మం, త్యాగం అనే గుణాలను సూచిస్తుంది. తరువాత ద్రోణాచార్యుడు తన రథంపై ధనస్సు మరియు బాణాలు తన చిహ్నంగా ఉంటుంది. ఈ చిహ్నం అతని యుద్ధ స్వభావాన్ని, గురుధర్మాన్ని, అలాగే అస్త్రవిద్య ప్రావీణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే కర్ణుడు రథధ్వజంపై సూర్యుడి చిహ్నం ఉంటుంది. కర్ణుడు సూర్యదేవుని పుత్రుడు కావడంతో అతని రథంపై సూర్యుని ప్రతీక ఉంటుంది. తరువాత దుర్యోధనుడి రథంపై సర్పం చిహ్నం ఉండేది. సర్పం అనేది కపటం, అహంకారం, ప్రతీకారం మరియు మాయకు సంబంధించింది. అలాగే శకుని రథంపై గద్ద చిహ్నం ఉండేది. దీని అర్థం కుట్ర, మాయ మరియు విధ్వంసం వంటి వాటిని తెలుపుతుంది. అశ్వత్థాముని రథంపై సింహం చిహ్నం ఉండేది. ఇది అశ్వత్థాముని శౌర్యం, ధైర్యం మరియు అసాధారణమైన వీరుడిగా సూచిస్తుంది. తరువాత అర్జునుడి రథంపై ఉన్న చిహ్నం హనుమంతుడు. అర్జునుడి రథంపై ఎందుకు ఉంటాడో కామెంట్ చేయండి.